మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అంటున్న అంగన్వాడీ టీచర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సంబంధించి కూడా చెన్నూరు ఎమ్మెల్యే అదేవిధంగా కూడా మంత్రి వివేక్ ఇంటికి ఇక్కడికి వెళ్ళినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అయితే మంచిర్యాల పోలీస్ స్టేషన్కు తరలించి ఇక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది అంగన్వాడీ టీచర్లు నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, నిజంగా కూడా వీళ్ళ హక్కులను కూడా ఇవాళ ప్రభుత్వానికి తెలియజేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఆవేదన వ్యక్తం. ప్రధానంగా మీ సమస్య ఏం చెప్పదలుచుకున్నారు? అంగన్వాడీ టీచర్లుగా ఆయాలుగా దాదాపు ఈ అక్టోబర్ 2 వస్తే 50 సంవత్సరాలు ఐసీడీఎస్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం టీచర్లుగా ఆయాలుగా. ఇప్పుడు జీతభత్యాలు పెంచకుండగా మేనిఫెస్టోలోనేమో 18,000 ఇస్తానని చెప్పేసి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని తుంగలో దొక్కేసింది. దాన్ని ఊసే లేదు. ఆ ఊసు లేకపోగా ఇంకో ప్రమాదం ఏంటిదనంటే PM శ్రీవై అని చెప్పేసి కేంద్రం తీసుకున్న నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు అంటే అసలు గర్భిణీ నుండి 6 సంవత్సరాల వరకు మేము ICDS లో సేవలు అందించాల్సిన పరిస్థితి. అయినా ఆ పరిస్థితి నుండి పిల్లల్ని దూరం చేసే ప్రయత్నము PM శ్రీవై స్కూల్స్ పెడతా ఉంది. దాంట్లో వాలంటీర్స్ ని నియమిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వము. కేంద్రం ఇంప్లిమెంటేషన్ చేయంగానే దాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంది. ఇది దుర్మార్గము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. వాలంటీర్స్ ని పెట్టి 8,000 6,000 ఆయాకిచ్చి వాలంటీర్స్ ని నియమించుకుంటా ఉంది. అదే ఊర్లలో అదే గ్రామాలలో అదే వార్డులలో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న టీచర్లమి ఆయాలమి అనునిత్యం పేద మధ్యతరగతి ప్రజలందరికీ సేవలు అందిస్తా ఉన్నాము. ఆ సేవల నుండి ప్రీ ప్రైమరీ పేరుతోటి PM శ్రీవై స్కూల్స్లలోకి పిల్లలందరినీ తీసుకుంటా ఉన్నది. అంగన్వాడీ స్కూళ్ళకు అన్యాయం జరుగుతుంది. మా ప్రీ ప్రైమరీ స్కూల్ మాది రన్ అవ్వాలి. అవేవైతే అలవెన్సులు 6,000 8,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాలు కొత్తగా పెట్టుకుంటా ఉందో ఆ అలవెన్సులు అంతా అంగన్వాడీ టీచర్లకే ఇయ్యాలా. ఇవి ఒకవైపు మొత్తుకుంటా ఉన్నాం, అనేక మార్లు డిమాండ్ చేస్తా ఉన్నాము. పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు లేవు, మా బతుకులు లేవు, ESI సౌకర్యం లేదు, PF లేదు. అంగన్వాడీ నిర్వహణ చేసే క్రమంలో అద్దె ఇల్లులకి రెంట్లు రావట్లేదు సంవత్సరాల తరబడి. కూరగాయల బిల్లుల మెనూ పెంచట్లేదు. ఒక గర్భిణీకి ఒక బాలంతకి ₹1.5 ఇస్తే అసలు ఆ ₹1.5లో ఏం వస్తుంది మార్కెట్లో? ఇవన్నీ కూడా మేము ఓటే డిమాండ్ చేస్తా ఉన్నాము. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CIT అనుబంధంగా ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్ర నాయకత్వాన్ని ప్రభుత్వం పిలవాలి, చర్చలు నడపాలి, ఈ కష్ట నష్టాలను తెలుసుకోవాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. చెయ్యని ఎడల పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లు ఇచ్చి ఇప్పటికి 8 సంవత్సరాలు గడిచింది. అసలు ఫోన్లు పనిచేయట్లేదు, సిగ్నల్స్ లేవు, సిమ్ములు లేవు. అసలు ఇప్పుడు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలు అటువంటి జిల్లాలనైతే అసలు నెట్వర్కే ఉండదు. కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మీరు ఏమైనా సరే కానీ మాకు మాత్రము ఈ FRC కావాలి, అలాగే పేస్ క్యాప్చర్ కావాలి, EKYC కావాలని అంగన్వాడీ టీచర్లను రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు ఒక్కరోజు పేస్ క్యాప్చర్ కాకపోతే వాళ్ళ జీతాలకు కోత పెడతా ఉన్నారు. మాకు ఇచ్చేది 13,650 రూపాయలు. వాళ్లకు పేస్ క్యాప్చర్ కాకపోతే వాళ్ళు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే అంగన్వాడీ జీతాలలో కోత పెడతా ఉన్నారు. అలాగే ఫోన్లు మాకు 5G ఫోన్లు ఇవ్వాలి, అలాగే ల్యాప్టాప్లు ఇవ్వాలి. అప్పుడే ఆన్లైన్ పని చేపియాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, అంగన్వాడీ టీచర్లు అంటే ఆషామాషా కాదు. గత ప్రభుత్వాలన్నీ ఎదురు చూసినాయే ఈ ప్రభుత్వం కూడా చూడాలనుకుంటుంది. మమ్మల్ని నడి రోడ్డు మీదకి తీసుకొస్తుంది. ఉన్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచట్లేదు. వాళ్ళే టెంట్ కిందికి 24 రోజుల వేతనం ఇస్తానన్నారు. మీ సాలరీ 18,000 ఇస్తాన్నారు. PRC అన్నారు. మీకు ఏది చేయాలో అన్ని మేము చేస్తాము, మీకు ముందుండి మేము నడిపిస్తామని అంటే మేము సమ్మెను విరమించుకునే ముందు మా దగ్గరికి ఇదే మంత్రి గారు వచ్చిండు, ఇదే ఎమ్మెల్యే సార్ వచ్చిండు, అందరు వచ్చి చెప్పిళ్ళు. ఈ రోజు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తే మమ్మల్ని ఈడ్చుకుంటూ నడి రోడ్డు మీద నుంచి పోలీసు వాళ్ళు తీసుకొస్తే కూడా వాళ్ళ దగ్గర చలనం లేదు. కనీసం ప్రభుత్వం ఏం చేస్తుంది ఆడోళ్ళని అనేది కూడా, ఆడోళ్లకు 40% రిజర్వేషన్ ఇస్తాననేది ఇదే రిజర్వేషన్ ప్రభుత్వం ఇచ్చేది. ఇది మరి ఆ ప్రభుత్వమే చూసుకోవాలి. ఇంకా ముందు ఇట్లాంటి ఇంకా ఎక్కువ చేయడానికి మేము CIT ద్వారా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ఉద్యోగ భద్రత ముఖ్యంగా కూడా ఉద్యోగ భద్రతతో పాటు కనీస పని కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ కూడా దశల వారీగా కూడా ప్రభుత్వంపై ఆందోళన చేయడానికి తాము సిద్ధమైతమనేటే ఈ అంగన్వాడీ టీచర్లు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచి